హలో హాయ్ గాయస్. ఇక మళ్ళీ పొలం కాడికి వచ్చిన. ఇక పొలం కాడ ఇంకో 6,000 ఉంటనైతే కొట్టేందుకు వచ్చినాం. ఇక 4 అయినాయి. ఇక 2 ఉంటే మా డాడీ కొడతాడు. మా డాడీ దేరాణం కొడతాడు. ఇక కొట్టని అని ఇచ్చిన డబ్బా కొడతాడు. ఇక అందుకే నేను వీడియో తీయలే, నేను కొట్టాగా. ఇక మా వాడు కొడతాడు, అయితే ఇక వీడియో తీస్తాను. ఇక ఛార్జింగ్ డబ్బాతో కొడుతున్నాం. ఈ బ్యాటరీ పంపుతో కొడితే ఏంటంటే కర్ర మంచిగా నీట్గా వెళ్తుంది. అసలు మందు మనం పెట్రోల్ డబ్బాతో కొట్టద్దు. ఇప్పుడు 10 ఎకరాలు అట్లా చేసే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి పెట్రోల్ డబ్బాతో కొడతారు. మనం 4-5 ఎకరాలు చేస్తే ఖచ్చితంగా ఈ బ్యాటరీ పంప్తోనే కొట్టాలి. బ్యాటరీ పంప్తో కొడితే చాలా మంచిది. కర్ర మంచిగా నిండుగా తడుస్తుంది. అట్లా తడిస్తేనే మంచిది. పెట్రోల్ పంప్తో కొడితే మొత్తం అంతా భూమి మీదనే ఎక్కువ పడుతుంది, కర్ర మీద ఆగదు ఎక్కువ శాతం. దుమ్ము తీరేనా గాడుపు లేచిపోతుంది. అందుకోసం ఎప్పుడు కానీ ఈ ఛార్జింగ్ డబ్బే బెస్ట్. ఖచ్చితంగా మాత్రం ఈ ఛార్జింగ్ డబ్బాతోనే కొట్టిండు ఎవరైనా కానీ. ఇక మంచిగా కర్ర చూడు, నీట్గా నిదానంగా మంచిగా తడుతుంది అన్నట్టు. దుమ్ము తీరు పడుతుంది, మంచిగా నీట్గా తడుతుంది. మనము అనుకూలంగా మనం నడిచినట్టుగా విధానంగా స్పీడ్ పెట్టుకోవచ్చు. మంచిగా నిదానంగా కొట్టుకోవచ్చు. ఏ గన్ను ఉంటే కానీ, ఈ బ్యాటరీ పంప్కే చిన్న గన్ను ఉంటే కానీ ఆ గన్నుతో కొడతలేము. గన్నుతో కొడితే మంచిగా తడవదని ఈ గన్ను బంద్ చేసినాం. ఈ గన్నుతో బంద్ చేసి డైరెక్ట్ మన ఈ స్టేట్ పైప్ ఉంటుంది ఒకటి, ఆ స్టేట్ పైప్ పెట్టి కొడుతున్నాం. మంచిగా దుమ్ము తీరు పడుతుంది. ఇక దాంతోనే కొడుతున్నాం. ఇప్పుడు ఆంప్లిగో ఉన్న ఎస్పెట్ కలిపిన, ఇక 2 కలిపి కొడుతున్నా, ఎందుకైనా మంచిదే అని. ఇక కొంచెం దోమను కూడా ఆపుతుంది ఎస్పెట్. 75% ఎస్పీ అనే మందు ఉన్న ఆంప్లిగో తీసుకొచ్చిన. ఇక ఈ స్ప్రే చేస్తున్నా. ఓకే, ఆంప్లిగో అనేది ఏంటంటే ఈ గుడ్లు ఉంటాయి అన్నట్టు, ఈ పురుగుల గుడ్లు ఉంటే ఆ గుడ్లను నాశనం చేస్తుంది ఆంప్లిగో. ఖచ్చితంగా ఈ 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఖచ్చితంగా ఆంప్లిగో స్ప్రే చేయాలి. మనం పురుగు మందు కొడతాం కానీ ఈ అంత నిజంగా పనిచేయదు అన్నట్టు. ఇది ఖచ్చితంగా ఆంప్లిగో అనేది ఏంటంటే దాని గుడ్లను కూడా నాశనం చేస్తుంది, పురుగును చంపుడు కాకుండా. ఇక అందుకోసం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ దిశలో ఆంప్లిగో కొట్టుకుంటే బెస్ట్. దీని తర్వాత స్టేజ్లో కొరాజిన్ కొట్టుకోవాలి. కొరాజిన్ కొట్టుకుంటే బెస్ట్. ఇంకా ఈ మన కంకెళ్ళే ముంగట చిరుపొట్ట దశ అంటారు కదా, చిరుపొట్ట దశ అప్పుడు కొరాజిన్ కొట్టుకోవాలి. అది ఇంకా మస్తు పని చేస్తుంది. ఏ స్టేజ్లో ఏది కొట్టుకోవాలో అది మంచిగా కొట్టుకుంటేనే పొలం అనేది మంచి నీట్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా అట్లనే చేయండి. ఇక మేము ఆంప్లిగో స్ప్రే చేస్తున్నాం కదా, మీరు కూడా ఒకసారి స్ప్రే చేయండి. ఆంప్లిగో మాత్రం మంచి మందే, మస్తు పని చేస్తుంది. ఇప్పటికీ ఒక 5-6 సార్లు స్ప్రే చేసిన నేను. అక్కడ వేరే వర్షాకాలం సీజన్ అప్పుడు చేసిన, మస్తు రిజల్ట్ వచ్చింది. అది గుడ్లను కూడా నాశనం చేస్తుంది, పురుగుని బతకని. అది అందరూ ఇక ఎవరైనా కానీ ఎక్కువ శాతం అదే అంటారు, ఆంప్లిగో కొడితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈ ఆంప్లిగో ఉన్న ఎస్పెట్ కొడుతున్నాం. ఇక ఎట్లయితే అట్లా కానీ అని కొట్టేస్తాను. ఇలాంటి కంప్లీట్ అవుతాయి. ఇక ఏమన్నా ఉంటే ఇక మళ్ళీ ఏమన్నా ఉంటే ఇక వేసే మందే. ఇక రేపు లేదు ఎల్లుండి ఇక వాటర్ వేసి ఇక మందు వేస్తాం. మా మందు ఇక వేస్తే అయిపోతుంది. వేసే మందు వేయాలి, కొనుక్క రావాలి. ఇక మళ్ళీ ఎన్ని పైసలు అవుతాయి, 10,000 దాకా అవుతాయి కావచ్చు వేసే మందులకు. ఇక పొటాషు 20 ఉన్న మన యూరియా తీసుకురావాలి. ఇక తీసుకొస్తే ఎంత అవుతుంది అనేది చూడాలి. ఇక